బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా, వచ్చి ఎప్పుడెప్పుడు రికార్డులు తిరగరాస్తాడా అని ఆశగా వేచి చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు వారసుడి ఎంట్రీ కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. మరోవైపు బాలయ్య కూడా తనయుణ్ణి వీలైనంత త్వరగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నాడు. ఒక తండ్రిగా తాను ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాడు, కానీ మోక్షజ్ఞ వైపు నుంచి అంత ఆసక్తి రావట్లేదు అనేది ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం. ఒకసారి వస్తాను అని, మరొకసారి ఇంట్రెస్ట్ లేదు అని మోక్షజ్ఞ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నటనలో అమెరికా వెళ్లి శిక్షణ కూడా తీసుకున్నాడు నందమూరి వారసుడు. మరోవైపు ఫిజిక్ మీద కూడా దృష్టి పెట్టాడు. ఈ మధ్య బయటకు వచ్చిన మోక్షజ్ఞ ఫోటోలు చూసి నందమూరి అభిమానులు పండుగ చేసుకున్నారు. సింహం పిల్ల సింబా రెడీ అవుతుంది అంటూ సంబరాలు చేసుకున్నారు. తాజాగా మోక్షజ్ఞకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఒక ప్రైవేట్ ఫంక్షన్ కు కుటుంబంతో పాటు వచ్చాడు మోక్షజ్ఞ. అక్కడ మనోడి లిరిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు బాగానే ఉన్నా కూడా డెబ్యూ విషయంలోనే బాగా లేట్ చేస్తున్నాడు నందమూరి వారసుడు. మొదటి సినిమా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఉంటుందని బాలకృష్ణ స్వయంగా ప్రకటించినా కూడా అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు. ఇండస్ట్రీకి వచ్చిన వారసులు మొత్తం 20లోనే వచ్చారు. మోక్షజ్ఞ వయసు ఇప్పటికే 30 సంవత్సరాలు దాటిపోయింది. ఇంత లేటుగా ఎంట్రీ ఇచ్చిన వారసుడు ఈ మధ్యకాలంలో ఎవరూ లేరు. అసలు సమస్య ఎక్కడుందో తెలియక నందమూరి అభిమానులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడున్న సిచ్యుయేషన్ చూస్తుంటే మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు దర్శకుడు కన్ఫర్మ్ అయినా కూడా మరో ఏడాది వరకు సినిమా కోసం అభిమానులు వెయిట్ చేయాల్సిందే. కానీ ఇప్పటి వరకు కథ కన్ఫర్మ్ కాలేదు, దర్శకుడు కూడా కన్ఫర్మ్ కాలేదు. మరోవైపు బాలయ్య మాత్రం తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు మొదటి సినిమా మోక్షం లేదు, కానీ మోక్షజ్ఞ రెండో సినిమా కోసం వెంకీ అట్లూరి కథ సిద్ధం చేస్తున్నాడు అంటూ నిర్మాత నాగవంశీ కన్ఫర్మ్ చేశాడు.